ఎంతసేపు ఆ మట్టి ముద్దను అటు ఇటు తిప్పుతున్నావు గాని విగ్రహం చేయవేంటి? ఎందుకో మట్టి అతుక్కోవడం లేదు అత్తయ్య గారు, విడిపోతుంది. ఎదవ కహానీలు చెప్పకు. విగ్రహం చేయడం రాదని చెప్పు. వచ్చు శ్రావ్య. వస్తే చేసేదానివి కదా. రాత్రి అంతా బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడేదో వచ్చి మట్టి పట్టుకుని నెపం దాని మీద తోస్తున్నావు. అయినా మనం ఒక మట్టి విగ్రహం పెట్టుకున్నంత మాత్రాన ఎన్విరాన్మెంట్ పొల్యూట్ కాకుండా ఆగుతుందా? అందరూ విగ్రహాలు తెచ్చుకునే పూజ చేస్తారు. మనం కూడా నలుగురితో నడవాలి. అత్తయ్య, ఈరోజు మన ఇంట్లో వినాయకుడి పూజ లేనట్టే. ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు శ్రావ్య? పండగ పూట కూడా నీకు మంచి మాటలు రావా? దాన్నంటావేంట్రా? చూస్తుంటే తెలియట్లా ఈవిడ గారి బాగోతాం. నాకేమో వినాయక చవితి సెంటిమెంటు. చేసుకోకపోతే జరగరాని అనర్థమేదో జరుగుతుందని గట్టిగా నమ్ముతాను నేను. ఒకసారి అలా జరిగింది కూడా. వినాయకుని వ్రతం చేసుకోవడానికి నిజానికి ముహూర్తం ఉండదు, కానీ నీ పేరు మీద ముహూర్తం కూడా పెట్టించాను. ఆ ముహూర్తం దాటితే ఎలాంటి అపశృతి జరుగుతుందో ఏమో. ఇది చాలా చిన్న విషయం అమ్మా. ఎందుకు భూతద్దంలో చూసి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు? రాజీవ్, మంచి చెడు తెలియకుండా ఊరికే దాన్ని వెనకేసుకురాకరా. ఇప్పుడేంటత్తయ్యా, మనకేదో ఒక అనర్థం వస్తుందా? నువ్వు నోర్ముయ్. అవకాశం దొరికితే చాలు అమ్మతో జ్యోతిని తిట్టించాలని చూస్తావు. అసలెందుకు ఈ పనికిరాని మట్టి తీసుకురావడం, పండుగ రోజు కూడా ఇలా ఇంట్లో వాదనలు పెట్టుకునేలా చేయడం? ఏదో ఒక పిచ్చి పని చెయ్యకపోతే నీకు మనశ్శాంతిగా ఉండదా జ్యోతి? నేను చూసి మట్టి తీసుకొచ్చాను అత్తయ్య. తెచ్చినప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకెలా అవుతుందో అర్థం కావడం లేదు. ఏంటి నా వైపు చూసి అంటున్నావు? అంటే విగ్రహం తయారు కాకుండా మట్టిలో నేనేమైనా కలిపానని నీ ఉద్దేశమా? నేను నిన్నేమీ అనలేదు శ్రావ్య, క్యాజువల్గా చెప్పాను. ఇందాకే చాలా దూరం వెళ్ళి బంకమట్టి తెచ్చారు కదా జ్యోతి గారు. ఇప్పుడంత టైం కూడా లేదు. ఎలా మరి? అదే ఆలోచిస్తున్నాను లడ్డు. దీనికి ఆలోచించడం ఎందుకు? రే లడ్డు, టక్కున వెళ్ళి ఒక వినాయకుడి విగ్రహం కొనుక్కొని రాపో. అవసరం లేదు బాబు. ఎందుకు అవసరం లేదు? ఇవాళ ఇంట్లో పూజ చేయడానికి వీల్లేదని ఫిక్స్ అయ్యావా? ఈ పూజ జరుగుతుంది. విగ్రహం కూడా ఇంట్లోనే తయారు చేస్తా. ఇప్పుడే వస్తాను. మీరు వెళ్ళి మండపం దగ్గర వెయిట్ చేయండి. ఇప్పుడు ఏం చేయబోతుంది ఇది? పదండి, వెళ్ళి మండపం దగ్గర వెయిట్ చేద్దాం. పద. గణేష, నీ విగ్రహం తయారు చేసి మనస్ఫూర్తిగా పూజ చేయాలనుకున్నాను. నేను దీవెనలు అందరి మీద ఉండాలని ఆశపడ్డాను. కానీ ఏ విఘ్నం వచ్చిందో తెలీదు. మట్టి అతుక్కోవటం లేదు. పూజకి టైం దగ్గర పడుతుంది. నువ్వే నన్ను గెలిపించాలి వినాయక.